అగాధము తెరవబడింది. అప్పుడు అగాధము తెరవగా ఆ పాతాళపు దూత యొక్క చెరలో లేకపోతే బంధించబడి ఉన్నవారు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుడు వాయుమండలము చీకటి కమ్మాను. చూసారండి, ఎంత ఎంత పొగ అయి ఉంటుంది. సూర్యునికి ఎంత వెలుగు, ఎంత ప్రకాశము, ఎంత సర్వలోకమంతా అనగా భూమంతా కూడా ఆ వెలుగుతో, ఆకాశ మండలం అంతా వెలుగుతో నింపుతున్నాడు సూర్యుడు, దేవుని యొక్క సృష్టి. అయితే ఆ సూర్యుని కాంతినే అడ్డుపడిన ఈ యొక్క కొలిమిలో నుండి లేచిన, ఈ యొక్క అగాధములో నుండి లేచిన ఈ మిడతలు మరియు అక్కడ ఉన్న తేళ్ళు ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరున్నారట? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను అని వ్రాయబడి ఉంది. అనగా విషపు బలము, అనగా ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధ తట్టుకోలేనంత ఆ యొక్క విషము అవి కరిచినప్పుడు కలుగుతుంది. కాబట్టి వీరు ఏమి చేయబోతున్నారు? ఈ మిడతలు లేకపోతే ఈ తేళ్ళు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైనున్న గడ్డికే అయినను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని కలగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. దేవుని యొక్క ఆజ్ఞ వెలువడింది. దేవుని యొక్క ముద్ర కలిగిన మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని కలుగా చేయకూడదు. దేవుని ముద్ర లేని వారికి ఈ యొక్క శిక్ష, అనగా గడ్డికి లేదు, మొక్కలకి లేదు, ప్రకృతి అంతా కూడా కాపుదల్లోనే ఉంటుంది, క్షేమంగానే ఉంటుంది. దేవుని ముద్ర కలిగిన వారు కూడా క్షేమంగా ఉంటారు. కానీ దేవుని యొక్క ముద్ర వారి వారి నొసళ్ళ యందు లేని మనుషులకు హాని కలుగా చేయుటకు వారికి ఆజ్ఞ ఇయ్యబడింది. ప్రకటన గ్రంథము 4వ వచనం చూస్తున్నాం. ఇట్ వాస్ కమాండెడ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ హర్ట్ ది గ్రాస్ ఆఫ్ ది ఎర్త్, neither